హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కరెంటు పోయినట్లయితే ముందుగా ఇన్వర్టర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే నేడు విద్యుత్ లేకుండా జీవితాన్ని ఊహించడం కూడా కొంచెం కష్టమే. నాకు తెలుసు, మీరు ఎప్పుడు పవర్ బ్యాకప్ సొల్యూషన్స్ గురించి ఆలోచించినా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీ ఇంటి కోసం ఏ ఇన్వర్టర్ సరైనది అని, ఇన్వర్టర్ తీసుకునేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి, ఇంకా మీ ఇన్వర్టర్ కోసం సరైన బ్యాటరీ సెలెక్షన్ ఎలా చేయాలి. అయితే పదండి, ముందుగా మనం మీ అవసరాన్ని అర్థం చేసుకుందాం. ప్రజల ఇళ్లు వేర్వేరు సైజుల్లో ఉంటాయి, అందుకే ప్రతి ఇంటి పవర్ బ్యాకప్ రిక్వైర్మెంట్ కూడా భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా వేర్వేరు సైజుల ఇళ్ల పవర్ బ్యాకప్ రిక్వైర్మెంట్ల గురించి తెలుసుకుందాం. అలాగే ప్రతి ఇంటికి సరైన ఇన్వర్టర్ ఆప్షన్స్ ఎంచుకుందాం. రండి చూద్దాం డ్యూప్లెక్స్ హౌస్ కోసం ఏ ఇన్వర్టర్ అత్యంత ఉత్తమమైనదో. డ్యూప్లెక్స్ హౌస్ లో సాధారణంగా ఏ అప్లయన్సెస్ కి బ్యాకప్ అవసరమవుతుందో అవి సెటాప్ బాక్స్ తో పాటు 2 టీవీలు, 5 LED బల్బులు, 4 ఫ్యాన్లు, ఇంకా 5 ట్యూబ్ లైట్లు, రౌటర్ తో పాటు ఒక ల్యాప్టాప్, ఇంకా ఒక రూమ్ కూలర్ లేదా ఫ్రిడ్జ్. ఇప్పుడు ఈ అప్లయన్సెస్ ని ఉపయోగించడానికి మీకు 970 వాట్ పీక్ లోడ్ అవసరం అవుతుంది. మీరు మీ ఇంటి అప్లయన్సెస్ కోసం లోడ్ క్యాలిక్యులేషన్ మా వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు. ఒకవేళ మీ డ్యూప్లెక్స్ హౌస్ యొక్క పీక్ లోడ్ రిక్వైర్మెంట్ 970 వాట్ అయితే ఈ మాత్రం లోడ్ కోసం అత్యంత సరైన ఇన్వర్టర్ ఆప్షన్ ఈకో వాట్ నియో 1650, ఈకో వోల్ట్ నియో 1650. 970 వాట్ పీక్ లోడ్ ఉన్న డ్యూప్లెక్స్ హౌస్ కోసం మీరు 1500 VA రేటింగ్ కలిగిన ఈ ఇన్వర్టర్ తీసుకోవచ్చు. ఈ 2 ఇన్వర్టర్లలో 2 బ్యాటరీలు పడతాయి. రండి ఇప్పుడు చూద్దాం ఈ ఇన్వర్టర్స్ కోసం ఏ బ్యాటరీలు సరైనవో. 3 గంటల 30 నిమిషాల బ్యాకప్ కోసం కావాలి 135 AH కెపాసిటీ బ్యాటరీ. 4 గంటల బ్యాకప్ కోసం కావాలి 150 AH కెపాసిటీ బ్యాటరీ. 5 గంటల బ్యాకప్ కోసం కావాలి 180 AH కెపాసిటీ బ్యాటరీ. 5:30 గంటల బ్యాకప్ కోసం కావాలి 200 AH కెపాసిటీ బ్యాటరీ. 6:30 గంటల బ్యాకప్ కోసం కావాలి 220 AH కెపాసిటీ బ్యాటరీ. బ్యాటరీలు కూడా పలు రకాలుగా ఉంటాయి. అవి ఫ్లాట్ మరియు ట్యూబ్యులర్. ఒకవేళ మీ దగ్గర పవర్ కట్ ఎక్కువ ఫ్రీక్వెంట్ లో ఉన్నట్లయితే టాల్ ట్యూబ్యులర్ బ్యాటరీ కావాలి. అలాగే ఒకవేళ పవర్ కట్ ఎక్కువగా ఉండకపోతే మీరు ఫ్లాట్ ప్లేట్ బ్యాటరీ ఎంచుకోవచ్చు. బ్యాటరీ యొక్క కాస్ట్ బ్యాటరీ టైప్ మరియు వారంటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ డ్యూప్లెక్స్ హౌస్ యొక్క పీక్ లోడ్ రిక్వైర్మెంట్ 970 వాట్ అయినట్లయితే ఆ మాత్రం లోడ్ కోసం అత్యంత సరైన ఇన్వర్టర్స్ ఆప్షన్లు ఈకో వాట్ నియో 1650, ఈకో వోల్ట్ నియో 1650. ఇన్వర్టర్ సెలెక్ట్ చేసే ముందు మీ అప్లయన్సెస్ పై రేటెడ్ పవర్ కన్సంప్షన్ తప్పక చెక్ చేయండి. అలాగే మీరు ఇన్వర్టర్ తీసుకుంటే ఇన్వర్టర్ పీక్ లోడ్ ఏదైతే ఉంటుందో దాని కెపాసిటీకి 80% కంటే ఎక్కువ లోడ్ ఇవ్వకండి. దీంతో మీ ఇన్వర్టర్ పెర్ఫార్మెన్స్ మరియు జీవితకాలం రెండూ పెరుగుతాయి. మీకు ఈ వీడియో ద్వారా సరైన ఇన్వర్టర్ ఎంచుకోవడంలో మద్దతు లభించిందని ఆశిస్తున్నాం. మరింత సమాచారం కోసం మీరు మా వెబ్సైట్ కి వెళ్ళి మీ ఇంటి అవసరాన్ని అనుసరించి లోడ్ యొక్క సరైన క్యాలిక్యులేషన్ మరియు మీ ఇంటి కోసం పర్ఫెక్ట్ ఇన్వర్టర్ సెలెక్షన్ చేయవచ్చు.